మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న ఉపాధి సిబ్బందికి జీతాలు చెల్లించి ఆదుకోవాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఉద్యోగులంతా కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సుమారు 2 నెలల 21 రోజుల జీతాలు ఇప్పటి వరకు చెల్లించకపోవడం వలన కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారిందన్నారు. ఏలిన వారు దయ ఉంచి 2 నెలల జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ విద్యలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న తాము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్గదర్శకాలు అనుగుణంగా విధులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్ పూర్తి చేయటకు గాను సెలవులతో సంబంధం లేకుండా సమయపాలనకు మంచి పని చేస్తూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మరియు ప్రగతికి కృషి చేస్తున్నామన్నారు. కాకినాడ జిల్లా మాకు జీతాలు పడి 2 నెలల 21 రోజులు అయ్యింది. ఇప్పటి వరకు జీతం అనేది మాకు ఇవ్వలేదు. కాబట్టి మాకు కనీస అవసరాలు తీర్చడానికి కూడా ఎటువంటి డబ్బులు కూడా మా దగ్గర లేవు. అలాగే ఈఎంఐలు, స్కూల్ పిల్లల ఫీజులు, అలాగే నిత్యావసర వస్తువుల కొనుగోలు నిమిత్తం కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. కాబట్టి గౌరవ కలెక్టర్ గారిని మా యొక్క జీతాలు సకాలంలో వచ్చేటట్లు చర్యలు తీసుకుని ప్రభుత్వానికి విన్నవించుకోవాలని కోరుచున్నామండి. అలాగే మాకు ఫిబ్రవరి, మార్చ్ 2 నెలల జీతాలు రాలేదు. ఆల్రెడీ ఏప్రిల్ నెల కూడా చివరికి వచ్చింది. దీనివల్ల చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. కాబట్టి గౌరవ కలెక్టర్ గారిని కలిసి మా యొక్క సమస్యలను విన్నవించుకోవడానికి తమకు తెలియజేస్తున్నాం. నమస్తే అండి. మరి మేము ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పేదలందరికీ కూడా పని కల్పించి కరోనా టైంలో కూడా మేమందరం కూడా అందరూ ఇళ్ళ దగ్గర ఉంటే మేమందరం కూడా పనులు చేసి ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు తీసుకొచ్చి దేశంలోనే మన రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో ఎప్పుడు కూడా ముందుంచడంలో మా ఉపాధి హామీ సిబ్బంది అందరం కూడా మా వంతు మేము కృషి చేస్తున్నామండి. కానీ గత 2 నెలల 21 రోజుల నుంచి మా కుటుంబ పోషణ కష్టంగా అయిపోయింది. ఎందుకంటే మేము కూడా ఆఫీసులకు వెళ్ళలేని పరిస్థితి అండి. మాకు జీతాలు కూడా రావట్లేదు. చాలామంది అప్పులు తీసుకున్నారు. అలాగే ఇంటి రెంట్లు కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు సరుకులు కానీ ఏం కొనుక్కోవాలన్నా కూడా ఇబ్బంది అండి. స్టాఫ్ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఆఫీసుకి కూడా రాలేకపోతున్నాం సార్ అనేటువంటి పరిస్థితి ఉంది. మాకు వెంటనే జీతాలు ఇప్పించి మా కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము శాంతియుతంగా ఆయన్ని విన్నపం చేసుకోవడానికి మేమందరం కూడా ఆల్ క్యాడర్స్ అందరూ కూడా ఈరోజు కాకినాడ జిల్లా తరఫున ఇక్కడికి రావడం జరిగిందండి. మాకు వెంటనే కలెక్టర్ గారు స్పందించి మాకు జీతాలు ఇప్పించగలరని మేము వినయపూర్వకంగా కోరుతున్నాము. మీ ఎంజీఎన్ఆర్జీఎస్ ఎంప్లాయీస్ అండి. మాకు ఫిబ్రవరి మంత్ అండ్ మార్చ్ మంత్ శాలరీస్ అనేది రాలేదండి. సో మా స్టాఫ్ అంతా కూడా ఫీల్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, జేఈలు, ఏపీఓలు, ఈసీలు అందరూ కూడా ఎన్ఆర్జీఎస్ బేసికస్కి పని కల్పనలో కానీ మన గ్రామ పంచాయతీల్లో ఏ పేమెంట్ చేయాలన్నా సరే, మెటీరియల్ పేమెంట్స్ కానీ రోడ్స్ కానీ ఏం చేయాలన్నా మా వేస్ ఖర్చు పెట్టిన దాంట్లో 40% మెటీరియల్ ద్వారానే ఎక్కువ మొత్తం అభివృద్ధి అనేది జరుగుతోంది. సో కరోనా టైంలో కూడా అందరూ వర్క్ ఇంట్లో ఉంటే కనుక ఎన్ఆర్జీఎస్ అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎన్ఆర్జీఎస్ స్టాఫ్ అంతా కూడా రిస్క్ చేసి మరీ వర్క్ చేయడం జరిగింది. అట్లాగే ఒక ఎలక్షన్ బోర్డు కావచ్చు, అందరూ ఉంటారు. సో ఎలక్షన్ బోర్డులో కూడా మీ ఎన్ఆర్జీఎస్ స్టాఫ్ అనేది ఉండదు. సో అలాంటి ఎన్ఆర్జీఎస్ స్టాఫ్ అందరికీ కూడా ప్రజెంట్ శాలరీస్ అనేవి లేవు. శాలరీస్ పెంచడం సంగతి అట్లాగున్నా ఉన్న జీతాలు కూడా మాకు ఇవ్వట్లేదండి, సకాలంలో ఇవ్వట్లేదు. సో ఇది ఇప్పటికీ 3వ నెల పూర్తవుతుంది. సో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న ఎంప్లాయీస్, పైగా ఆఫీస్లో కూర్చొని చేసే ఉద్యోగాలు కాదండి. ఫీల్డ్కి వెళ్ళాలి, వాళ్ళకి డైలీ పెట్రోల్ ఛార్జెస్ ఉంటాయి. అట్లాగే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈఎంఐ ఛార్జెస్ కానీ, లేకపోతే రేషన్ కానీ, పిల్లలు చదువుకోవడానికి ఫీజులు కానీ, సో చాలామంది అంతా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము కలెక్టర్ గారికి వాళ్ళ మెమరాండం సమర్పించుకోవడానికి వచ్చామండి. సో మాకు సకాలంలో జీతాలు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని అడగడానికని వచ్చాము. సో ఇప్పించవలసింది కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.